ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము. 27 అధ్యాయాలు అయిపోయినాయండి. మనము 28వ అధ్యాయాన్ని ఈరోజు పారాయణం చేసుకుందాం. ఇందులో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేస్తూ ఉన్నాడు, ఇంకా అయిపోవస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏమేం చేయాలి, ఇంకా ఏం చేయవచ్చు, ఇప్పుడు చతుర్దశి, మనకు ఈ చతుర్దశి రోజు ఏం చేయాలి అనేది వివరిస్తాను, శ్రద్ధగా విను అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు వశిష్ఠుల వారు జనకునికి. ఓ రాజా, కార్తీక మాసం గురించి, దాని మహత్యం గురించి ఎంత వినినను తనివిదీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ చతుర్దశి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి మనము వీలైతే ఆ విధంగా పూజించుకోవచ్చు. మరి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా తులసీ దళములతో కానీ బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేయాలి. కనీసం ఒక్కసారన్నా సహస్రనామ పూజ చేసుకోవాలట ఈ కార్తీక మాసంలో. అలా చేసిన వాళ్లకు జన్మరాహిత్యం కలుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నారు వశిష్ఠ మహర్షి. మరి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామ నుంచి భక్తితో పూజించిన ఎడల వారికి మోక్షము ఇస్తాను నేను అని సాక్షాత్తు విష్ణుమూర్తే తెలియజేసిండు. అట్లనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వపాపాలు పోవును. మనకు ఇప్పుడు ఈ చతుర్దశి రోజు కనీసం ఇంతకు ముందు చేయడానికి మనకు వీలు కాకపోయినా కూడా ఈ చతుర్దశి నాడు వీటిని మనము ఆచరించినట్టయితే మనకు ఆ పుణ్యం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ విధంగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. అంటే ఏదో ఒకటి చేసి మానవులందరూ తరించాలి అని మనకు భగవంతుడు తెలియజేసిన దాన్ని మనకు అందిస్తూ ఉన్నారన్నమాట. ఇన్ని రోజులు చేయకపోయినా కనీసం ఇప్పుడు ఇంట్లో చేయడానికి దీపారాధనలు, కార్తీక స్నానాలు వీలు కాకపోయినా కనీసం ఇప్పుడైనా ఏ గుడికన్నా వెళ్ళి భక్తితోని సాష్టాంగ నమస్కారమైనా చెయ్యండి అంటున్నారు. మరి సంపత్తి గలవారు శివకేశవుల ఆలయాలకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమము, దాన ధర్మములు చేసిస్తే అశ్వమేధము చేసినంత ఫలము దక్కుతుంది వాళ్లకు. మరి వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఏ పాపంతోనైనా పితృదేవతలు ఒకవేళ ఉత్తమ గతులు పొందకపోతే వీళ్ళు చేసిన దాన ఫలం వల్ల, పుణ్యం వల్ల వాళ్ళు వైకుంఠానికి చేరుకుంటారట. మరి ఇటువంటి అవకాశం ఉంది అని మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ జెండా ప్రతిష్ఠించినచో, అంటే మనము హనుమంతుదో గరుడ పతాకాలు ఎగరవేస్తూ ఉంటారు కదా, అటువంటి జెండాలను కనుక ఉంచినట్టయితే యమకింకర్లకు దగ్గరకు వెళ్ళే అవసరం పడదు. అంటే మనము ఎట్టి పరిస్థితుల్లోనూ వైకుంఠాన్నో కైలాసాన్నో చేరుకుంటారు. అంతేగాని యమభటులకు చిక్కరు. మరి పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్టు కోటి పాపాలైనా కూడా పటాపంచలైపోతాయట. ఆ విధంగా చేసిన, ఎంత సింపులే కదా అండి. మనకి ఇప్పుడు నెల రోజుల నుంచి వింటున్నాము. ఇప్పుడు చేయకపోయినా కనీసము ఈరోజు ఈ చతుర్దశి రోజన్నా ఇవి చేయాలి అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకు చక్ర ఆకారములు ముగ్గులు పెట్టి
నువ్వులు ధాన్యం పోసి దానిపై ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించాలి. ఈ విధంగా ఈ దీపం రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండేటట్టు ఉంచితే దీనినే నందాదీపం అంటారు. ఈ విధంగా చేసిన ఏదైనా నైవేద్యాన్ని ఇచ్చిన, కార్తీక పురాణము చదివిన విన్నా మరి హరిహరులు సంతోషించి కైవల్యాన్ని ఇస్తారట. అంటే కనీసము ఈరోజన్నా మనము ఈ విధంగా చేసి తరిద్దాము. హరిహరులు ఇద్దరు కూడా సంతోషిస్తారట ఈ విధంగా నందాదీపాన్ని పెట్టినట్టయితే. మరి మనకు చాలా సులభమైనవి ఉన్నాయి, కష్టసాధ్యమైనవి ఉన్నాయి. మనం ఏదో ఒకదాన్ని భక్తితో చేయాలి, అది ముఖ్యం. మరి అట్లానే ఇంకా కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతోని అర్చించాలట. ఆయుర్వృద్ధి కలుగుతుంది. సాలగ్రామానికి ప్రతినిత్యము గంధం పట్టించి తులసీ దళములతో పూజించాలి. మరి ఈ సాలగ్రామాలు అంటే అందరింట్లో అందుబాటులో ఉండవు కాబట్టి మనము పెరుమాళ్ళ ఫోటో ఉంటే దానికి అర్చన చేసుకోవాలి గంధ పుష్పాంక్షతలతోని. మరి ఈ కార్తీక మాసమందు ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసంలో పూజాదులు చేయకపోతే ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో బతుకుతాడట. మరి మనకు చేయగలిగే అవకాశం ఉండి కావాలని చేయకుండా నిర్లక్ష్య భావంతో ఉన్నట్టయితే అలాంటి శునక జన్మ వస్తుంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. మరి దెబ్బలు తింటూ నీచ స్థితిలో తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి కార్తీక మాసము నెల రోజులు కూడా పూజ చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించాలి. మాస ఫలం కలుగుతుంది. ఇక మనకు అయిపోయింది సోమవారము కాబట్టి ఇప్పుడు మనకు చతుర్దశి ఉన్నది కాబట్టి చతుర్దశి రోజు మాస శివరాత్రి కూడా అంటారు. కాబట్టి చక్కగా వీలైతే శివలింగానికి అభిషేకం చేసుకోవడము, దీపాలు వెలిగించడము, నామస్మరణ చేయడము, ఇందులో చెప్పినట్టుగా ఏదైనా కొన్ని మనకు అందుబాటులో ఉన్నాయి చేయగలిగిన వాటిని తప్పకుండా మనం చేసి ఆచరించి ఆ ఫలితాన్ని పొందాలి అనే ఉద్దేశంగా ఈ పురాణాన్ని మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇది మనము ముందు రోజు వినాలి, తర్వాత రోజు కూడా వినాలి. ఎందుకు ముందు రోజు వినాలి అంటే అందులో ఏమేమి ఆచరించాలనేవి తెలుసుకోవడం కోసం ముందు రోజు వినాలి. ఆచరించిన తర్వాత కూడా మళ్ళీ మనము ఈ కథను తప్పకుండా అంటే ఆ ఫలశ్రుతి ఉంది కదా, మనకే ఫలితం దక్కుతుంది అని చెప్తూ ఉన్నారో దాన్ని మనం మళ్ళీ స్మరించుకోవాలన్నమాట. ఆ విధంగా ఇట్లా ఈ మాసం అంతా కూడా స్నానము, జపము, నామస్మరణ, దానము ఏదైనా చెయ్యండి. ఏది చేయలేని వారు ఇప్పటికి కూడా ఇంకా స్త్రీలకు ఏవేవో ఆటంకాలు వస్తూ ఉంటాయి కాబట్టి కనీసము మనము ఈ శుక్రవారం రోజు చతుర్దశి వచ్చింది కాబట్టి చక్కగా తులసి దగ్గర దీపాన్ని వెలిగించి దేవాలయానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించి నమస్కరించుకొని మనము తోచినంత దక్షిణ తాంబూలాలు ఒక బ్రాహ్మడికి దానం ఇచ్చి నమస్కరించుకున్నట్టయితే మనకు ఈ ఫలితం అంతా కలుగుతుంది. ఇప్పుడు ఏవైతే ఫలితాలు మనకు చెప్పిండ్రో ఆ ఫలితాలన్నీ కూడా మనకు రావాలి అంటే భక్తితో వీటిని మనము ఆచరించాలి అని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు. అంటే అందులో చెప్పినట్టుగా మనము అన్ని పూలు అలాంటివి అన్నీ తెచ్చి చేయలేకపోయినా మనకు అందుబాటులో ఉన్న వాటితోనైనా మనం చేసుకోవాలి అని మన పెద్దలు మనకు తెలియజేసిండ్రు. కాబట్టి ఈ విధంగా ఈ పురాణాన్ని విని కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి
ఎవరైతే చేస్తారో వాళ్ళ పాపాలన్నీ నశించి చక్కగా సుఖశాంతులు కలుగుతాయి, ఇహలోకంలో సుఖాలను పొందుతారు. మరి చివరకు అంత్యంలో మోక్షాన్ని పొందుతారు. శివుణ్ణి ఆరాధించిన వాళ్ళు శివలోకానికి పోతారు, విష్ణువుని ఆరాధించిన వాళ్ళు వైకుంఠ ప్రాప్తి పొందుతారు అని ఇక్కడ మనకు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ బహుళ చతుర్దశి రోజు వినవలసిన పారాయణాన్ని, కథను మరియు ఆ రోజు చేయవలసిన విధి విధానాలను మనకు అన్నీ ఈ 28వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చేయండి, ఆచరించండి, ఫలితాన్ని పొందండి. మరి ఇప్పుడు 28వ అధ్యాయం సమాప్తం. 29వ అధ్యాయాన్ని మళ్ళీ మనము విందాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.